హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోనైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను. దాంతోపాటుగా సింపుల్ కుకింగ్ వీడియోని అలాగే డైలీ రొటీన్ కూడా షేర్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో మెయిన్ ఏంటంటే కార్తీక పౌర్ణమి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. కార్తీక మాసం అంటే అందరూ ఎక్కువగా ఎదురు చూసేది పౌర్ణమి కోసమే. ఆ పౌర్ణమి రేపే కదా, దాని గురించే నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. కార్తీక మాసం మొదలైన తరువాత ఇప్పటికే 2 సోమవారాలు ఆల్రెడీ అయిపోయాయి. ఏకాదశి, ద్వాదశి కూడా అయిపోయాయి. ఇంకా తరువాత మిగిలింది కార్తీక పౌర్ణమి మాత్రమే. ఈ పౌర్ణమి రోజున దీపాలు వెలిగించేందుకు అందరూ ఇప్పటికే రెడీ అయిపోయి ఉన్నారు. సంవత్సరం మొత్తంలో ఈ పౌర్ణమి రోజున 365 భక్తులతో దీపారాధన చేస్తే దేవతలు సంతోషిస్తారని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ సంవత్సరం పౌర్ణమి నవంబర్ 15వ తేదీ అంటే శుక్రవారం ఉదయం మొదలవుతుంది. ఈ పౌర్ణమి నాడు శివాలయాలన్నీ బిజీగా ఉంటాయి. శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే అని అందరూ నమ్ముతారు. అందుకే ఖచ్చితంగా శివాలయంలో దీపాలు పెట్టాలని నమ్ముతారు. అంతేకాకుండా సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలం కూడా దక్కుతుంది. ఈ రోజున 365 ఒత్తులతో దీపారాధన చేస్తే నదీ తీరాల్లో దీపాలు వెలిగించేవారు అరటి దొప్పల్లో వెలిగించి నదుల్లో వదులుతారు. అలా కుదరని పక్షంలో ఇలా శివాలయాల్లో వెలిగిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధన వలన ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, జీవితానంతరం ముక్తి లభిస్తుందని చెబుతూ ఉంటారు. ఏడాదిలో ఏ కారణం చేతనైనా మనం దీపాలు వెలిగించడం కుదరకపోతే అలాంటి దోషం ఈ 365 ఒత్తుల దీపంను వెలిగించి పోగొట్టుకోవచ్చు. అందుకే చాలామంది తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపంను వెలిగిస్తారు. ఈ పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని, లక్ష్మీదేవిని, విష్ణువుతో పూజించాలి. అప్పుడే మనకి హరిహరుల కృప దక్కుతుంది. నాతో సహా అందరూ పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఏడాది మొత్తంలో వచ్చే ఒకే ఒక్క కార్తీక పౌర్ణమి కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము. ఇక్కడైతే మార్నింగే లేచి నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి నేను తులసి అమ్మవారి దగ్గర దీపం అయితే పెట్టేశాను. మార్నింగ్ 4కి లేస్తే కానీ ఈ పనులన్నీ అవ్వవు కదా. మార్నింగే లేచి ఈ పనులన్నీ అవ్వగొట్టేసుకొని తులసి అమ్మవారి దగ్గర దీపాన్ని అయితే పెట్టేసి దేవుని మందిరంలో కూడా దీపం అయితే పెట్టేశాను. నేను ఈరోజు నా డైలీ రొటీన్ని చాలా సింపుల్గా చూపించబోతున్నాను. ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి నాకు మార్నింగ్ 5:45 అయిపోయింది అక్కడికే. ఇంకా నేను కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. కిచెన్లోకి వెళ్ళి నేను ఈరోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి పూరీ చేద్దామని చెప్పి అనుకున్నాను. దానికోసం నేను ముందుగానే పిండి కలిపి పక్కన పెట్టేశాను. ఒకవైపు ఏమో టీ చేసుకొని తాగుదామని చెప్పి టీ పెట్టేసుకున్నాను. ఇంకా పూరీలోకి అయితే నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు. దానికోసం నేనైతే పాలకూర పప్పు చేద్దామని పప్పు మార్నింగే నానబెట్టేసుకున్నాను. పాలకూర కడిగేసి నేనైతే కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను, కొంచెం నాకు పని ఈజీ అవుతుందని చెప్పి.
ఈరోజేంటంటే పూరీ కర్రీ చేయాలనే అంత ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. అందుకే పప్పుతో అయితే కానిచ్చేస్తున్నాను. ఇదైతే నాకు లంచ్‌లోకి కూడా సరిపోతుంది కదా! పనికొస్తుంది లంచ్‌లోకి. ఒకేసారి పని గూడా అయిపోతుందని చెప్పి నేను పప్పు పూరీకి, లంచ్‌కి సరిపడా పప్పయితే నానబెట్టేసుకున్నాను. మార్నింగే ఇంకా పప్పు గూడా కంప్లీట్ అయిపోయింది. ఈలోపే నేను శ్రిత వాళ్ళని కూడా నిద్ర లేపి బ్రష్ అయితే చేయించేశాను. ఈ గ్యాప్‌లో నాకు ఆకు కూడా ఉడికిపోయిందనమాట. వెంటనే ఇంకా నేను పప్పుని తాలింపయితే పెట్టేసుకున్నాను. నేనేంటంటే మార్నింగ్ లేచిన తర్వాత గోధుమ పిండయితే తడిపేసి పెట్టేసుకున్నాను. ఇంకా ముద్దగా చేసి మొత్తం కలిపి పెట్టేసుకున్నాననమాట పూరీ కోసము. అదైతే బాగానే నానిపోయి ఉండింది. ఇంకా ఇక్కడ పప్పయితే పోపు పెట్టేసుకున్నాను. నాకు కొంచెం టైం లేనప్పుడు నేను ఇలా అయితే చేస్తాను. కర్రీ అయితే చేయకుండా పప్పుతో సరిపెట్టేస్తాననమాట. ఇంకా పోపు పెట్టిన పప్పునైతే నేను సెపరేట్ బౌల్‌లోకైతే తీసేసుకున్నాను. అన్ని సార్లు మనం అనుకున్నట్టుగా జరగవు కదా! నేనైతే కర్రీ చేద్దామనుకున్నాను. ఇంకా మార్నింగ్ 6కి అట్లా నాకు కొంచెం ఓపిక తగ్గింది. అందుకని ఇంక పప్పుతో సరిపెట్టేశాను. ఇక్కడ పూరీలు ఆల్రెడీ పాముకొని పెట్టేశాననమాట. ఇంకా ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని, హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఉన్న పూరీలన్నీ ఇంకా వేసేశాను. ఇంకా ఈ పూరీలన్నీ ఇలా చేయడం అయిపోయిన తర్వాత నేను పిల్లలకి స్నానాలైతే చేయించేశాను. ఇద్దరికీ స్నానం చేయించేసి ఇంకా ఇద్దరిని అయితే రెడీ చేశాను. తర్వాత ఇంకా వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి స్కూల్‌కైతే పంపించేశాను. మా వారైతే ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం ఏంటంటే పిల్లలకి ఇంకా లంచ్ ప్యాక్ చేశాను. ఇంకా మార్నింగ్ చేసిన పప్పునే వాళ్ళకి లంచ్‌లోకి పెట్టేశాననమాట. ఇంకా లంచ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఆలూ ఫ్రై చేద్దామని చెప్పి రెడీ చేశాను. ఇక్కడేంటంటే నేను సింపుల్‌గా ఆలూ ఫ్రైని చేస్తున్నాను. సన్న ముక్కలుగా ఆలూని తరిగేసుకొని ఇలా కొన్ని కొన్ని వేసుకొని మనం ఇలా వేయించేసుకోవాలి ఆలు ముక్కల్ని. ఇలా చేస్తే ఏంటంటే నాకు పప్పులో కంటే బాగా ఇష్టము ఇలా. ఆలూని ఇలా ఫ్రై చేసి కారం కలిపితే చాలా బావుంటుంది. అండ్ సింపుల్‌గా గూడా 5 మినిట్స్‌లో మనకి కూర గూడా రెడీ అయిపోతుంది. ఇది రైస్‌లోకి కూడా మనకి పనికొస్తుంది. కలిసిపోతుంది కూడాను రైస్‌లో కారము. నేను దీనికోసం వెల్లుల్లి కారంని ముందుగానే దంచి పెట్టేసుకున్నాను. ఈ ముక్కలన్నీ కొంచెం బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయిపోయిన తర్వాత మనం వాటిని తీసేయొచ్చు. కానీ ముక్క కొంచెం మనం కుక్ అవ్వనివ్వాలి. కొంచెం మెత్తగా అవ్వనివ్వాలి ముక్కనైతేను. ఇక్కడైతే మాక్సిమం కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ అయితే మనకేంటంటే కారం అనేది దానికి పట్టకుండా మనకి రైస్‌లోకి కూడా కలవదు. ఓన్లీ పప్పులోకి మాత్రమే కలుస్తుంది. నేను రైస్‌లోకి ఆహ్, పప్పులోకి అన్నట్టుగా అయితే ఇక్కడ చేశాననమాట. దాంతో పాటుగా నేను కొంచెం కరివేపాకును కూడా ఇలా వేయించేసుకున్నాను. ఇది దానిలో ఆలు ముక్కల్లో కలపడానికి నేనిక్కడ దీన్ని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇందాకే చెప్పాను కదా! నేను వెల్లుల్లి కారంని నేను ముందుగానే దంచి పెట్టుకున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, దానికి సరిపడా ఉప్పునైతే నేను దంచి పెట్టేసుకున్నాను. ఇలా నేను ఆలు ముక్కల్ని, కరివేపాకుని ఒక గిన్నెలో వేసేసుకొని, ఇక్కడ సరిపడా కారంనైతే నేను యాడ్ చేస్తున్నాను. నేనైతే కొంచెం తక్కువగానే కారం యాడ్ చేసుకున్నాను. మీరెవరైనా కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి టైం లేనప్పుడు, కొంచెం ఓపికగా లేనప్పుడు, ఇలా సింపుల్‌గా అయితే మనం చేసేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే చాలా బావుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మార్నింగ్ నేనేం చేశానంటే, కలసాన్నయితే కదిలించేశాను. ఎందుకంటే మండే కదిలించలేదనమాట మా వారు కలశాన్ని. నెక్స్ట్ డే మంగళవారం అయిపోయింది కదా! ఆ రోజు కదిలించకూడదని చెప్పి అలా ఉంచేశాము. ఇంకా దీపం పెట్టేసుకొని ఉంచామనమాట ఇంక అట్లాగా. ఇంకా బుధవారం రోజైతే కలశాన్ని కదిలిచ్చేద్దామని చెప్పి నేను తీస్తున్నాను. ఇక్కడేంటంటే మార్నింగ్ దీపం పెట్టేసి, కలశాన్ని కదిలిచ్చే ముందు హారతిచ్చేసి, నేనైతే కలశాన్ని ఇలా కదిలిచ్చేస్తాననమాట. ముందు నుంచి నేను అలాగే చేస్తాను. కలశాన్ని హారతిచ్చేసిన తర్వాత నేను కలశాన్నయితే కదిలించి, ఇంకా అక్కడ పెట్టినవన్నీ మెల్లిగా తీసేస్తూ ఉంటాను. ఇక్కడైతే మొన్న దేవుని ఫోటోలకి వేశాను గదా దండ,
అదైతే ఫ్రెష్గానే అనిపించింది నాకు, నలిగిపోలేదు. ఇలాంటి వాటిని మనం గుమ్మాలకైతే వాడుకోవచ్చు, బాగుంటాయి కూడాను. పూజ దగ్గర వాడిన వస్తువులు ఉంటాయి కదా, వాటన్నిటిని నేను తీసి పూర్తిగా క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇలా కొంచెం ఆరబెట్టేసుకున్నాను అనమాట నైట్. మళ్ళీ అవి నాకు నెక్స్ట్ డే పూజకు కావాలని చెప్పి నైటే అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే శ్రిత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక మంచి డ్రాయింగ్ అయితే వేసింది, మదర్ అండ్ బేబీది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ డ్రాయింగ్. ఇది ఎవరి కోసం వేసిందంటే మా చెల్లి కోసం వేసిందనమాట. తను క్యారీయింగ్ ఇప్పుడు 8th మంత్, తనకు గిఫ్ట్ చేయడం కోసం తను అది వేసింది. తనకి ఫోన్ చేసి కూడా చూయించింది, నీకోసం వేశాను అని చెప్పి. నువ్వు బెస్ట్ మామ్ అవ్వాలి అని చెప్పి అక్కడ రాసిందనమాట దాని మీద తను. తరువాత నాకు అనిపించింది, దీని చిన్ని బుర్రలో ఎన్ని పెద్ద ఆలోచనలు ఉన్నాయో అని చెప్పి నేనైతే ముసుకున్నాను, కానీ దానికైతే చెప్పలేదు. కానీ డ్రాయింగ్ చాలా బాగా వేసిందనమాట శ్రిత. ఇంకా ఈవినింగ్ అయితే నేను కొన్ని కూరగాయలు అయితే ఆర్డర్ పెట్టాను. ఇంట్లో కూరగాయలు అయితే అయిపోయాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ డేకి కావాలని చెప్పి నేను కొన్ని ఆర్డర్ చేశాను, అవైతే వచ్చాయి. ఇప్పుడు వాటిని సర్దడానికి కూడా ఒక 1 అవర్ పడుతుంది. అన్నీ సెపరేట్ చేసి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, కొంచెం టైం పడుతుంది. వీటిని ముందేసుకొని ఇంకా నేను శ్రితకి సిద్ధుకి హోంవర్క్ కూడా ఎట్ ఏ టైం చేయించేశాను. మా అపార్ట్మెంట్లో కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఇంట్లో తులసి కళ్యాణం అయితే చేశారు. క్షీరాబ్ది ద్వాదశి ఉంది కదా ఈరోజు, తులసి కళ్యాణం చేశారనమాట. ఇంకా అక్కడ కాల్ చేశారు రమ్మని తాంబూలానికి. ఇంకా ఈ పని చూసుకొని పిల్లలకి హోంవర్క్ కూడా చేయించేసుకొని నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ తాంబూలానికి పూజకి అయితే వెళ్ళి వచ్చాను. ఇంకా నాతో పాటు తోకల్లాగా శ్రిత సిద్ధు కూడా హోంవర్క్ మధ్యలో ఆపేసి మరీ వచ్చారు. ఇంకా నేను వీళ్ళ హోంవర్క్ కంప్లీట్ అవ్వలేదని చెప్పి వెంటనే అయితే వచ్చేసాను. ఇంకా సిద్ధు హోంవర్క్ చేయాలంటే మాత్రం పెద్ద పని అనమాట. అసలు ఒక పట్టాన చెయ్యడు. అంతకుముందు బాగా చేసేవాడు, స్కూల్ నుంచి రాగానే బుక్స్ ముందు వేసుకొని హోంవర్క్ కంప్లీట్ చేశాకే వాడు ఏ పనైనా చేసేవాడు. కానీ ఇప్పుడు కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా, కొంచెం మొండి చేస్తున్నాడు అనమాట హోంవర్క్ దగ్గర. వాడికి ఏదో ఒకటి చెప్పి కూర్చోబెడితే తప్ప చేయడనమాట. అది రంభచిలుక మేనక చిలుక కాదు శ్రీత, అది రామచిలుక. ప్యారెట్ రామచిలుక. నువ్వు ఇంకా చాలా పెద్దోడు అవ్వాలి ఆ కారు కావాలంటే. ఎంత హైట్ ఉన్నావు? నువ్వు చిన్నోడువే, నీకు 4.5 years. చిన్న పిల్లని నా కారు ఆడుకుంటా, చిన్నపిల్ల బుడ్డ కారు ఆడుతా. హోంవర్క్ చేస్తూ ఉంటే మధ్యలో ఇలాంటి కబుర్లు బోలెడు చెప్తూ ఉంటారనమాట మా పిల్లలు. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.